వదినా ఏంది పిచ్చి పిచ్చి నావే చేస్తానేంది? ఏంది రాజు అంత కోపం కత్తున్నావు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మర్చిపోయినా అంత ఈజీగా నేను నిన్ను మర్చిపోలేను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? వదిన మనం పెళ్లి కాకముందు ప్రేమించుకున్నాం వాస్తవే. ఇప్పుడు నువ్వు మా అన్నయ్యం చేసుకున్నావు, నువ్వు నాకు వదినవైతావు. నేను ఇప్పుడు అదృష్టం నేను చూడలేను. నువ్వు అట్లా మాట్లాడకు రాజు. ఏంటిది పెళ్లి పెళ్లి? నేను నిన్ను ఇష్టపడ్డా, కానీ మీ వల్లే నన్ను బలవంతంగా మీ అన్నకిచ్చి పెళ్లి చేసిర్రు. మీ అన్నతో సంతోషంగా ఉండలేక, నేను చూసుకుంటా దూరం ఉండలేక నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? నాకు అవన్నీ తెలియదు. నాకు నువ్వు కావాలి రాజు. నువ్వు లేకుండా నేను ఉండలేను. చెప్తా వదినా. ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకో. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? నేను చచ్చినాకట్నా? నీకు పెళ్లి అయింది అదినా, సొంత మా అన్ననే చేసుకున్నావు. నేను ఆ తప్పు చేయలేను. ప్లీజ్ అదినా మర్చిపో. అది గతం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మా అన్నయ్యతో నువ్వు హ్యాపీగా ఉండు ప్లీజ్ అదినా. అవన్నీ నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి. నేను చెప్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నాకు ఈ జీవితమే వద్దు. చిచ్చి నువ్వు మారవిగా. నీకు చెప్పిన అర్థం కాదు. సిరే సిరే ఏంటిది కొడుతున్నావు? ఏంది బట్టలు ఎక్కడనే ఉన్నాయి? 3 రోజులే కాదు బట్టలు విండక. నా బట్టలు విండవానే? అవును పిండా. ఎందుకు విండాలి నీ బట్టలు? నా బట్టలు విండుకోవడానికే టైం కుదరలేదు, ఇంకా నీ బట్టలు విండుకుంటూ ఉండాలా? కనీసానికి తాగమని ఛాయ కూడా ఇస్తలేవు. పనికి పోయి వచ్చిన తర్వాత తినవని కొంచెం అన్నం పెడతానా వానే? అంతెందుకు స్నానానికి నీళ్లు కూడా పెడతలేవు. అంటే మేనమరదలని చేసుకున్నందుక? ఏ నేను లేకముందు ఈ పనులన్నీ నువ్వు చేసుకోలేవా? ఇప్పుడు వేసుకొని సత్త ఏమైతుంది? అన్ని నేనే దగ్గరుండి నీకు తినబెట్టాలా ఏంటి ఇప్పుడు? ఇందులో బాగా మాట్లాడతాను. ఏంటి చెయ్యొచ్చదన్నావు? మేనమరదలని చుట్టాలందరూ నీ వాళ్ళు నా వాళ్ళు కలిసి నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేసిరు, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. ముందే చెప్పాలి. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నా జీవితాన్ని ఖరాబ్ చేసి. హలో, నీ జీవితాన్ని నేను నాశనం చేయలేను. నా పెళ్లి మీద నా జీవితం మీద నేను ఎన్నో కలలు కన్నా. నిన్ను చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఇంట్లో మనశ్శాంతి ఇక నాకంత మనశ్శాంతి ఉన్నట్టు. ఏమైంది అని అడుగుతున్నావా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారా అని అడుగుతున్నావా? ఈ లొల్లి కారణం నువ్వు రాజు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా బతికి ఇంకో లాగుండేది. మీ అన్నం చేసుకొని నా బతికి ఏడిసింది. ఇదంతా నీ వల్ల కాదా? చెప్పు. చూడు, అవన్నీ కాదు. నేను నీకు మంచిగా చెప్తున్నా రాజు. నువ్వు నాకు దక్కలేవనుకో, నీ సంగతి కాదు నీ అన్న సంగతి చెప్తా. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏం. ఏంద్రి ఇది? ఎవరికి చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకున్నావా? ఇంత అర్జెంట్గా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? అన్నా, ఈమె నేను 3 నెలల నుంచి ప్రేమించుకుంటాను. కొన్ని కారణాల వల్ల ఎవరు చెప్పకుండా పెళ్లి చేయాల్సి వచ్చిందన్నా. అర్థం చేసుకో అన్నా.
ఏంది కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా? నీకెట్లాగో అయ్యవ్వలేరు. అన్ననేమో చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా చదివించి చూసుకున్నాడు. మీ అన్న లేడా, నేను లేడా? మేము కూడా చచ్చిపోయినాం అనుకున్నావా ఏంది? ఇప్పుడేమో ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చినావు. పెళ్లి చేసుకునే తందుకేమో నీకు కారణాలు కావాలి, చూసుకునే తందుకేమో మా పైసలు కావాలి. మేము అవసరం లేదు కదా? ఏయ్ నువ్వేంది నా తమ్ముడు అని మట్టప్పుడు బాగా మాట్లాడతావు. నీ తమ్ముడు చూసినవా ఎంత పెద్ద ఘనకార్యం చేసుకొని వచ్చిండో? గట్టిగా అడగను ఎందుకు? వాడిని నేను తమ్ముడు అనుకున్నా కానీ వాడు అనుకోలేదు. ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నంత పెద్దోడే అండి. వానికి నేను ఏం చెప్పాలి? నా వల్ల ఆయన అన్ని మాటలు అనకండి, తన తప్పేం లేదు. ఏందే ఆయన తప్పేం లేదా? మరి అంత నీదే తప్పున్నప్పుడు ఈయన గారిని ఎందుకు పెళ్లి చేసుకొని వచ్చినవే? ఓహో, ఇల్లు డబ్బు యూస్ వచ్చినవానే? నీకు అయ్యవ్వలు లేరా? ఇంత మంచిగా చిన్నప్పటి నుంచి అలా చూసుకున్న నా మరిది మా ఆయనకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చిందంటే ఏం మందు పెట్టినవే? వదినా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేసుకున్నా. అన్నా, నువ్వు ఒప్పుకుంటావని పెళ్లి చేసుకున్నా. లోపలికి రమ్మంటావా, బయటకు పొమ్మంటావా? సరే సరే, ఇంట్లోకైతే రా. నాకు చెప్పకుండా చెయ్యకుండా పెళ్లి చేసుకొని వస్తావా? నెల రోజుల లోపల నీ పెళ్లి పెటాకులు చేయకపోతే నా పేరు సిరే కాదు. అంత టెన్షన్ ఉంది ఫస్ట్ నైట్ అంటే. రోజా, రోజా, అక్క కావచ్చు, అక్క మాట వినేస్తాను, ఆగండి. ఏంటిదక్క? ఏం లేదురా, బావ లేడు, ఒక్కదానికి భయం అవుతుంది. కొంచెం తోడుగా వస్తావని. అయ్యో అదేం లేదక్క, సరే వస్తాను నేను. మీకు ఇబ్బంది లేకపోతేనేరా. సరేపా. మా అదిన కావాలనే చెప్తాంది, మా ఇద్దరిని విడగొడుతుంది. ఆగది నా సంగతి చెప్తా. రోజా అక్క, నిన్న ఒక విషయం అడగాలి. మా రాజు నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఇంత సడన్ గా పెళ్ళెందుకు చేసుకున్నారు మాకు చెప్పకుండా? రాజు నాకు 3 నెలల ముందు నుండే తెలుసు అక్క. రాజు చాలా మంచోడు. నాది పేదింటి కుటుంబమైన నన్ను ఇంత పెద్ద ఇంటికి ఇల్లాలు చేసిండు. నన్ను బాగా మంచిగా చూసుకుంటాడు అక్క. అయ్యో పిచ్చితా చెల్లె, మా రాజు గురించి నీకేం తెలుసు? 3 నెలల పరిచయానికే మంచోడని అనబడుతుంది. రాజు పుడికెత్తు పని చేయడు, ఇల్లు ఉంటేనే ఏర్పోతుందా? బతకడానికి ఓ జాబు డబ్బు కూడా కావాలి, అర్థమైందా? అన్న సంపాదన మీద వాడి తినుకుంటా అటు ఇటు తిరుక్కుంటా ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇంట్లోకించి పోతాడో ఎప్పుడు ఇంటికి వస్తాడో ఆయనకే తెలియదు. నువ్వేమో మంచోడు అంటున్నావు. అవన్నీ సరే గాని నువ్వు నా సొంత చెల్లి అనుకొని ఒక్క విషయం చెప్తాను, మనసులో ఉంచుకో. రాజుకి ఏదన్నా జాబ్ దొరికేదాకా కొంచెం దూరం ఉండు. ఇప్పుడు కానీ నీ కొంగు గట్టేసుకోలేవనుకో, తర్వాత నీ జీవితమే నాశనం అవుతుంది. సరే అక్క, నువ్వేది చెప్పినా నా మంచిగా చెప్తావు కదా అక్క. సరే నేను ఉంటుంది అట్లని. సరే పడుకో.
ఏం మరిది రాత్రి నిద్రలేక శోభనం బాగా జరిగి కళ్ళు బాగా ఎర్రబడ్డట్టున్నాయి. చూడు, నాకు దక్కని జీవితం ఇంకెవ్వరికి దక్కద్దు. అటు నీ అన్న ప్రశాంతంగా ఉండద్దు, ఇటు నువ్వు ప్రశాంతంగా ఉండద్దు. నువ్వు నాకు మాత్రమే సొంతం. ఏంది, నాకు తెలియకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని వచ్చి నా ముందటనే శోభనం చేసుకుందామని తయారైనవా? ఇవన్నీ కుదరది. నువ్వు నాకు, నేను నీకు, ఎవ్వలేమన్నా అనుకోని అదంతా నాకు అనవసరం. అర్థమైతుందా? ఇది మాత్రమే గుర్తుంచుకో. చూడదినా, నువ్వు నా భార్యను దూరం చేస్తాను అనుకుంటాను. ఎప్పటికైనా నా భార్యని దగ్గర చేసుకుంటా, మా అన్నతోనే కలిసి ఉండేటట్టు చేస్తా. గుర్తుపెట్టుకో. నిన్ను కూడా ఎట్లా దగ్గర చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అయిపో. రోజా, అక్క ఏం చేస్తున్నావురా? ఏం లేదక్క, చీర మడతేస్తాను. అవునా? అరే, ఈ చీర భలే ఉంది, ఎంత బాగుందో. అరే, ఈ కలర్ కూడా నాకు లేదు. ఒక్కసారి ఇరా, నేను కట్టుకుంటా. సరే అక్క, దాంట్లో ఏముంది, కట్టుకో. సరేరా, మర్చిపోయినా పొయ్యి మీద కూర పెట్టచ్చిన, చూడిపోరా. సరే అక్క. ఒరే పిచ్చిన మరిది, దాంతో పెళ్లి మాత్రమే చేసుకున్నావు. నీతోని శోభనమైన ఈ చీరైనా ఏదైనా నాకే సొంతం. ఇప్పుడు మొదలు పెడతా అసలైన ఆట. రారా నా మరిది రా. వచ్చి ఇప్పుడు నీ పెళ్ళం అనుకుని నన్ను పట్టుకుంటావుగా, అప్పుడు మొదలైద్ది సరైన ఆట. సారీ, నిన్న మా అభినయ ఫస్ట్ నైట్ మిస్ అయింది. కానీ అబ్బా, నిన్ను కూడా లేకపోతే పోదాం. మాట్లాడతాను. అరే, ఎవరైతే చూడొద్దు అనుకున్నావో వాళ్ళే ఇప్పుడు చూసారు. ఇప్పుడు దానికి నీకు విడాకు లేదు. అప్పుడు అప్పుడు నువ్వు నాకు సొంతం అవుతావు.